జమానాల మనం మస్తు హుషారుగా ఉండాలుల్లా, లేకుంటే సూత్తుండగానే మనల్ని మాయ చేసి ముంచిపోయే మంటల మొగపోలు బొచ్చడి మందికి ఈ సమాజంలో మోపైనరు. ఇవ్వల్ని సుతంగా అల్కాగా నమ్మనీకి లేదన్నట్టు తయారైంది ముచ్చట. ఇక సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో జరిగిన ఈ ముచ్చట గురించి గిట్లా తెలిస్తే మీరు అందరు నోరెళ్ళ పెడతారు. నలుగురు ఆడోళ్ళు బూర్కా గిట్లా వేసుకొని బంగారం దుక్నంలో వచ్చిండ్రు. ఇక దుక్నంలకు గిరాకీ చేసేటోళ్ళు వస్తే ఏ దుక్న పోలైనా ఏం చేస్తారు చెప్పుండ్రి. వాళ్ళకు మర్యాద చేసుకుంటా వాళ్ళకి ఏం కావాలని అడిగిన అన్ని చూపిస్తారు. గాలను గిట్లా మంచిగా అరుచుకోకపోతే మళ్ళా కొనకుండా ఉత్తగానే పోతారని గాల రంది గాలకుంటది. ఇక దుక్న పోలుసుతంగా నలుగురు ఆడోళ్ళను మంచిగానే అరుచుకున్నారు. దుక్నంలోకి పోయినగా ఆడోళ్ళు ముక్కు పుడకలు గిట్లా చూపించమని దుక్న పోలను అడిగినరు. ఇక దుక్న పోలు గాలు అడిగిన ముక్కు పుడకలు ఎన్ని వెరైటీలు గిట్లా ఉన్నాయో అవన్నీ చూపించుకుంటూ వచ్చిండ్రు. నిజంగానే ముక్కు పుడకలు కొననీకి వచ్చినట్లుగా ఆడోళ్ళు మస్తు నాటకం ఆడినరు. ఇక మెల్లగా దుక్న పోలను మాటలల్లో పెట్టి మస్కా కొట్టించిండ్రు. గా డిజైన్ చూయించు, గీ డిజైన్ చూయించు అనుకుంటా గాల పర్షాన్ చేసిండ్రు. గింతల్నే గుంపులున్న ఒక ఆడామే గక్కనే డెస్కులున్న నగల పెట్టని దబుక్కున మాయం చేసింది. నగలు చూపించడామే మళ్ళా వెనక్కి తిరిగే లోపలనే నగల పెట్టని దాచిపెట్టింది. మరిగా ముక్కు పుడకనన్నా కొన్నరా అంటే అది లేదు. ఇక వచ్చిన పని అయిపోయింది కదా, మళ్ళొత్తామని చెప్పి నలుగురు ఆడోళ్ళు సడి సప్పులు లేకుండా మెల్లగా ఆడికెళ్ళి జారుకున్నారు. అయితే గాళ్ళు చేసిన గాళ్ళు లత్కోర్ పని మొత్తంగా దుక్నంలో ఉన్న సీసీ కెమెరాలలో రికార్డింగ్ ఇట్లా అయ్యింది. గాలు దొబ్బేసినగా నగల పెట్టలున్న బంగారం విలువ 10 లక్షల రూపాయల దాకా ఉంటుందని తెలిసింది. దుక్నంకెళ్ళిగా ఆడోళ్ళందరూ పోయినాక డెస్కులున్న నగల ట్రే లేదని కనిపెట్టిండ్రు ఆడ పనిచేసేటోళ్ళు. జరంతసేపు ఆగమాగమై అటెన్క సీసీ కెమెరాలలో చూసిండ్రు. అబ్బర బిడ్డో, నలుగురు ఆడోళ్ళు చేసిన లంగ పని మొత్తం సీసీ కెమెరాలలో చూసి గాళ్ళంతా నోరెళ్ళ పెట్టిండ్రు. ఇక దెబ్బకు పోలీస్ స్టానాకి ఇట్లా ఫోన్ కొట్టి జరిగిన ముచ్చట మొత్తం చెప్పుకొచ్చిండ్రు. రంగంలోకి దిగిన మన పోలీసార్లు కేసు కాగితం గిట్లా రాసుకొని దర్యాప్తు గిట్లా షురూ చేసిండ్రు. సీసీ కెమెరాల రికార్డ్ అయిన ముచ్చట మొత్తం చూసి లఫంగి పని చేసిన ఆడోళ్ళని ఎన్కులాడుతుండ్రు.